నమస్కారం వెల్కమ్ టు వివెల్ కోంటే కోటి మీ సొంతం చేసుకోండి పవర్డ్ బై టాటా గోల్డ్ ప్లస్ ఒక ఫోన్ కాల్ అండి హలో అరే అర్జెంటుగా ఒక 10,000 రూపాయలు అవసరం పడ్డాయిరా ఏంటి 10,000 అయ్యో నేనే సేమ్ టైంకి నేను అడుగుదాం అనుకున్నాను రా వాట్ అ కోఇన్సిడెన్స్ ఐఎమ్ సారీ ఓకే 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 రైట్ ఇంకోటి అడుగుదాం హలో అరే ఈ నెల కొంచెం టైట్గా ఉంది ఒక్క 10,000 రూపాయలు ఏమన్నా ఇవ్వగలవరా హలో ఏం అనుకోకరా అసలే ఇంటి రెంటు కరెంటు అన్నీ పెరిగిపోయినాయి అత్తగారు హాస్పిటల్ మామగారు హౌస్ సో ఐఎమ్ సారీ రా ఐ కాంట్ హెల్ప్ యూ ఇదండి పరిస్థితి బయట ఎవరినైనా సరే డబ్బులు అడిగి చూడండి ఎదురు అడుగుతారే తప్ప ఎవరు ఇచ్చేవాళ్ళు ఉండరు కానీ ఇచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే అది కూడా కోటి రూపాయలు ఇచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకే ఒక్క షో ఇక్కడికి రండి 7 ప్రశ్నలకి సమాధానాలు చెప్పండి ఆడండి గెలుచుకోండి కోటి రూపాయలు మరి ఆ కోటి రూపాయలు అందించిన తర్వాత 5వ ప్రశ్నకి ఆన్సర్ చెప్పి 4 లక్షల రూపాయలు నెక్స్ట్ క్వశ్చన్ కి తీసుకెళ్ళినటువంటి పార్టిసిపెంట్స్ ని ఈ రోజు మనం ఇక్కడికి ఆహ్వానించేసేయాలి సో లెట్ మీ వెల్కమ్ అల్లరి కోడలు అండ్ ఆకతాయి మామ విక్రమ్ అండ్ స్వాతి హాయ్ హాయ్ విక్రమ్ హలో స్వాతి హాయ్ ఎలా ఉన్నారు బాగున్నామండి విక్రమ్ ఎలా అనిపించింది చాలా టెన్షన్ అయిందండి 4 lakhs కూడా గెలుచుకోవాలన్నంత టెన్షన్లో ఉన్నాము ఖచ్చితంగా గెలుచుకుంటామనే నమ్మకం ఉందండి ఓరుగల్లు నుంచి వచ్చినటువంటి విక్రమ్ అండ్ స్వాతి రూల్స్ ఒకసారి చూద్దాం ఆటలో 4 లక్షల రూపాయలతో మీరు చేరుకున్నారు 6వ ప్రశ్నలోకి 5 ప్రశ్నలు పూర్తయిపోయాయి 6వ ప్రశ్న ఈ రోజు మిమ్మల్ని పలకరించబోతోంది అండ్ రూల్స్ లో మీకు తెలిసినట్టుగా ప్రతి ప్రశ్నకి ఆప్షన్స్ మల్టిపుల్ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మీ దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ లో ఒకదాన్ని ఎప్పటికీ ఖాళీగా అట్టి పెట్టాలి మీరు ఏదైతే కరెక్ట్ అనుకుంటున్నారో దాని మీద డబ్బులు పెట్టండి ఒకవేళ అనుమానం ఉంటే మరొక దాని మీదకి స్ప్లిట్ చేయండి సరైన సమాధానం అయితే కనుక మీ డబ్బులు మీ దగ్గరే ఉంటాయి రాంగ్ ఆన్సర్ అయితే కనుక డబ్బులు శాశ్వతంగా మీ చేయి జారిపోతాయి ఇలా చేయడానికి మీ దగ్గర ఉంటాయి 60 సెకండ్లు మాత్రమే సో మీ దగ్గర ఉన్నాయి 4 లక్షల రూపాయలు నా దగ్గర ఉన్నాయి 2 క్వశ్చన్స్ లెట్స్ ప్లే వివెల్ కోంటే కోటి మీ సొంతం చేసుకోండి విక్రమ్ కుమార్ చెప్పండి స్వాతి 6th క్వశ్చన్ కి వచ్చేసాం క్విక్ చేంజ్ మీరు ఆల్రెడీ ఉపయోగించేసుకున్నారు కాబట్టి ఇక క్విక్ చేంజ్ ఉపయోగించుకోవడానికి లేదు రైట్ మరి 6th క్వశ్చన్ మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను కేటగిరీస్ ప్లీజ్ విభాగాలు సంప్రదాయం విభాగాలు సంప్రదాయం విభాగాలు అంటే డివిజన్స్ గట్టిగా చెప్పుకోండి అమ్మా సాంప్రదాయం విల్ గో ఫర్ సాంప్రదాయం ఓకే సాంప్రదాయం సాంప్రదాయం అంటే సాంప్రదాయబద్ధంగా మనకు తెలుస్తుంది కదా సాంప్రదాయం అయితే మీకు తెలుస్తుంది అనుకుంటున్నారు అవునండి విభాగాలు అయితే పెద్దగా తెలియదు అనుకుంటున్నారు అవును మాకు ఐడియా లేదు మాకు ఐడియా విభాగాలు అంతేనా అంతే ఏం చేద్దాం మరి సాంప్రదాయంకి పోతాం సాంప్రదాయబద్ధంగా సాంప్రదాయం ఎంచుకుంటున్నారు అది మీ కేటగిరీ ఈ కేటగిరీకి సంబంధించి మీ ఆన్సర్ ఆప్షన్స్ ఆకుపచ్చ ఎరుపు నీలం ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన క్వశ్చన్ సాంప్రదాయ పారాణి ఏ రంగులో ఉంటుంది ఆకుపచ్చ ఎరుపు నీలం ఆలోచించండి ఆడండి అండ్ మీ టైం స్టార్ట్ అయిపోయింది సాంప్రదాయంగా పెట్టేది ఎప్పుడు ఎరుపు రంగు కాళ్ళకు పెడతారు కదా పారాణి కాళ్ళకు పెళ్ళిళ్ళకి పెడతారు కదా పారాణి 50 సెకండ్లు ఉన్నాయి ఎరుపే పెడతారు సాంప్రదాయ పారాణి ఏ రంగులో ఉంటుంది అంటే మగవాళ్ళకి పెట్టేది ఒకసారి కాన్ఫిడెంట్ అయితే టైమర్ ఆపేస్తాం కాన్ఫిడెంట్ మేము మగవాళ్ళకి పెట్టేది ఒకటేసారి పెళ్ళిలో పెడతారు కదా ఏంటి పారాణి అక్కడ క్వశ్చన్ విను ఓకే చూడు సాంప్రదాయ పారాణి స్టాప్ చేసేయమంటారా క్లాక్ ని స్టాప్ చేసి ఆల్ రైట్ స్టాప్ ద క్లాక్ సాంప్రదాయంగా పారాణి ఏ రంగులో ఉంటుంది అన్న ప్రశ్న వచ్చింది ఆకుపచ్చ కాదు అనుకుంటున్నారు ఎరుపుపై 4 లక్షల రూపాయలు పెట్టారు నీలంపై ఏమీ పెట్టలేదు మరి మీరు ఎంచుకున్నటువంటి ఈ సమాధానం మిమ్మల్ని ఆటలో ఉంచుతుందా బయటికి పంపించేస్తుందా చూద్దాం ముందడుగు వేయండి
ఎరుపు కనుక సరైన సమాధానం అయితే 4 లక్షల రూపాయలతో వీళ్ళు వెళ్తారు 7th క్వశ్చన్ లోకి. ఒకవేళ రాంగ్ ఆన్సర్ అయితే కనుక ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. రెడీయా? ఏది టాప్, ఏది డ్రాప్? గల్లుకే పిల్ల ఎన్న పూస గల్లు గల్లు మన్నాదే. వావ్ వావ్ వావ్. ఓరుగల్లు పిల్ల పిల్లాడు 4 లక్షల రూపాయల్ని నెక్స్ట్ క్వశ్చన్ లోకి తీసుకు వెళ్ళిపోయారు. థాంక్యూ మేడం, థాంక్యూ మేడం. కంగ్రాచులేషన్స్. 7th క్వశ్చన్ లోకి అడుగు పెట్టేశారు. పారాణి ఎర్రగా ఉంటుంది. సున్నంలో పసుపు వేసినప్పుడు ఆ రెండు వచ్చే రియాక్షన్ ఎరుపు రంగులో మారుతుంది కాబట్టి ఆ ఎరుపు రంగుని పెడతారు. అది సాంప్రదాయ పారాణి. పెళ్ళైన వాళ్ళకి ఇలాంటి ఎక్స్పీరియన్స్లు ఉంటాయమ్మా. యంగ్స్టర్స్ ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు కదా. విక్రమ్ అండ్ స్వాతి ఇక్కడికి వచ్చారు వారి కళల్ని నెరవేర్చుకోవడానికి. మీరు కూడా మీ కోటి ఆశల కళని నెరవేర్చుకోవాలంటే ఇక్కడికి రావచ్చు. కేవలం ఒక్క SMS దూరంలో మాత్రమే ఉన్నారు. ఆ SMS పంపించాలంటే ఏం చేయాలి? నేను చెప్పి ఈ ఆన్సర్ ఆప్షన్స్ ని జాగ్రత్తగా వినండి. మీ ఆన్సర్ ఆప్షన్స్ లో ఏ హాకీ, బి టెన్నిస్, సి క్రికెట్, డి చెస్. క్వశ్చన్ ఏమిటో ఆలోచిస్తూ ఉండండి. కాసేపట్లో క్వశ్చన్ చెప్తాను. SMS చేయడానికి రెడీగా ఉండండి. విక్రమ్ అండ్ స్వాతి, సో మనం గేమ్ లో ఎంత వరకు వచ్చామో ఒకసారి చూద్దామా? చూద్దాం మేడం. వివెల్కో అంటే కోటిలో విక్రమ్ అండ్ స్వాతి జర్నీ 4 లక్షల రూపాయలతో 7వ ప్రశ్నకి వచ్చేసారు. 7వ ప్రశ్న అచీవ్మెంట్. గేమ్ లో ఇక్కడి వరకు రావడం, డబ్బులు ఉంచుకోవడం అనేది నాకు తెలిసి ఒక విలువైన మూమెంట్. ఇక్కడ ఒక చిన్న మార్పు జరుగుతుంది. క్విక్ చేంజ్ కి అవకాశం లేదు కాబట్టి మరొక మార్క్ పడిపోతుంది. 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇక నుంచి మీకు ఒకటి, గేమ్ లో రూల్ ప్రకారం ఎప్పుడూ ఖాళీగా ఉండాలి. అంటే ఏది సరైన సమాధానం అని మీకు అనిపిస్తే దానిపై మాత్రమే మీ డబ్బులు పెట్టాలి. ఒకటి, ఖాళీగా ఉంచాలి. ఆల్ ది బెస్ట్. అటు ఇటు ఊగిసలాడడానికి మరొక అవకాశం లేదు. ఒక్కటే నమ్మండి, ఒక దానిపైనే పెట్టండి. గుడ్ లక్. రెడీయా? ఓకే. కేటగిరీ ఆప్షన్స్ చూసేద్దామా? చూసేద్దామండి. కేటగిరీస్ ప్లీజ్. రాష్ట్రాలు, జిల్లాలు. రాష్ట్రాలు, జిల్లాలు. 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 రాష్ట్రాల, జిల్లాల. జిల్లాలు. రైట్. సో జిల్లా, జిల్లాలు. పక్కా? పక్కా. ఓకే, వీరిద్దరు ఎంచుకుంటే కేటగిరీ జిల్లాలు. జిల్లాలకు సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ చూద్దాం. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న: వీటిలో ఏ రాష్ట్రానికి ఎక్కువ జిల్లాలు ఉన్నాయి? తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయిపోయింది. తమిళనాడు అంటే ఎక్కువ బిగ్ నెంబర్ ఉంది. ఎగ్జాక్ట్ ఏమంటుంది? తమిళనాడు షూర్. షూర్ పెట్టాను. తమిళనాడులో ఎక్కువ అంటే ఆంధ్రప్రదేశ్ 40 సెకండ్లు. కానీ దీనికంటే ఎక్కువ తమిళనాడు. నేను ఎక్కువనే తమిళనాడు అయితే బిగ్ నెంబర్. ఆంధ్రప్రదేశ్ కాపీగా ఆలోచించండి. 30 సెకండ్లు ఉన్నాయి. తమిళనాడు బిగ్ నెంబర్. కరెక్ట్. బిగ్ నెంబర్. షూర్. No 20 no seconds change. more. No change. Tamil Nadu is big option. It's the best option. 10, 9, 8, 7, 6, 4, 3, 2, 1. చాలా టెన్షన్ పడ్డట్టున్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, వీటిలో ఏ రాష్ట్రానికి ఎక్కువ జిల్లాలు ఉన్నాయనే ప్రశ్నకి ఇక్కడ క్విక్ చేంజ్ లేదు కాబట్టి మీరు ఫిక్స్ చేసి తమిళనాడు మీద మీ 4 లక్షల రూపాయలని పెట్టారు. ఆంధ్రప్రదేశ్ కంటే తమిళనాడుకి ఎక్కువ జిల్లాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు. అయితే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అయితే కనుక 4 లక్షల రూపాయలని మీరు తీసుకువెళ్తారు. మీరు రాంగ్ ఆన్సర్ అయితే కనుక మీరు ఒట్టి చేతులతో వెళ్ళాలి.
అది మాకు ఇష్టం లేదు కదా. అందుకని మేమేం చేస్తాం, మీకోసం సన్ నెట్వర్క్ 1 lakh rupees మీరు కాదు అనుకుంటున్నటువంటి దాని మీద పెడుతుంది. థ్యాంక్ యూ. ఈ 1,00,000 రూపాయలు మీకోసం. 7వ ప్రశ్న వరకు వచ్చినందుకు, ఇక్కడ వరకు నిలబడినందుకు కనీసం 1,00,000 రూపాయలు మీరు ఇక్కడి నుంచి తీసుకువెళ్తారు. ఆంధ్రప్రదేశ్ పై మేం పెట్టాం మీకోసం 1 lakh. ఇప్పుడు మనం చూడాలి. 4 లక్షలు అక్క పెళ్లికి చాలా ముఖ్యం. 1,00,000 రూపాయలు కూడా తక్కువ అమౌంట్ కాదు. బట్ ఏ రాష్ట్రంలో ఎక్కువ జిల్లాలు ఉన్నాయో మనం చూద్దాం. ముందడుగు వేయండి. అయితే 4 లక్షలు కాకపోతే 1,00,000. ఏది టాప్, ఏది డ్రాప్? మేడం కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మేడం ఒకసారి బల్లే 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 బల్లే. బల్లే బల్లే బల్లే. వండర్ఫుల్ విక్రమ్. స్వాతి, కంగ్రాచులేషన్స్. తమిళనాడు రైట్ ఆన్సర్. 4 లక్షల రూపాయలు మీరు గెలుచుకున్నారు. డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్ ఈ ప్రైజ్ మనీ స్పాన్సర్. అండ్ ఇవిగో మీ 4 లక్షలు. అంతేకాదు మీకు వివెల్ వారి తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్స్. థ్యాంక్ యూ. అది మీ డబ్బు. మీరు దాన్ని పట్టుకుని చివరి వరకు తెచ్చుకున్న డబ్బు. 4 లక్షల రూపాయలు గెలుచుకున్నారు. స్వాతి, హౌ ఆర్ యు ఫీలింగ్ నౌ? చాలా ఏం ఎగ్జైట్మెంట్. మాట్లాడాలో తెలియట్లేదే. చాలా. అసలు అర్థం కావట్లేదు మేడం. ఇంత దూరం వచ్చినందుకు ఎంతో కొంత తీసుకెళ్ళాలనుకున్నాం. 4 lakhs వెళ్తాం అనుకోలేదు అసలు. యాక్చువల్గా SMS పంపితే అసలు సెలెక్ట్ చేస్తారో లేదో అన్న డౌట్ ఉండే. ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ మిమ్మల్ని చూడడం రియల్లీ మేడం మీతో ఫన్నీగా చాలా బాగుంది. ఎక్సైట్మెంట్. వండర్ఫుల్ విక్రమ్ అండ్ స్వాతి. excite నాకు అవుతున్నాను తెలిసి ఎక్కువ డబ్బులు వచ్చి ఉంటే మీరు చాలా కోటి ఆశలతో వచ్చారు. కానీ ఇక్కడ 4 లక్షల రూపాయలు మీ అక్క పెళ్లికి నువ్వు కంట్రిబ్యూట్ చేస్తున్నావు స్వాతి. గుడ్ జాబ్. అండ్ థ్యాంక్స్. అందరికి పప్పన్నం మంచిగా పెట్టు. స్వాతి పెట్టిందని చెప్పి ఫుల్ అందరికి మంచిగా పప్పన్నం పెట్టు. Sure, మీ అక్కకి మా విషెస్ చెప్పు. షూర్ మేడం. ఓకే. అండ్ జెమినీ టీవీ చాలా రుణపడి ఉంటాం మేడం నిజంగా. వెరీ 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 హ్యాపీ ఫర్ యూ. వన్ బిగ్ హగ్ ఫర్ మీ. గుడ్ జాబ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఎంజాయ్. థ్యాంక్స్. రైట్. మన కోడ్ ఉంది కదా మేడం, బల్లే బల్లే బల్లే. అరే బల్లే 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 బల్లే. ఇటు. థ్యాంక్ యూ. బై బై. ఎంజాయ్. కోటి రూపాయలు, అక్షరాల కోటి రూపాయలు ఊరిస్తూ ఉన్నాయి. అక్క పెళ్లి కోసం విక్రమ్ అండ్ స్వాతి 4 లక్షల రూపాయలు ఇక్కడి నుంచి పట్టుకువెళ్లారు. నెక్స్ట్ వచ్చే పార్టిసిపెంట్స్ ఈ కోటి రూపాయలతో కోటేశ్వర్లు అవ్వాలని కోరుకుంటూ లెట్ మీ వెల్కమ్ మై నెక్స్ట్ పార్టిసిపెంట్స్. ఈ రోజు మన ముందుకు వస్తున్నారు భార్య భర్తలు శ్రీరూప అండ్ శ్రీనివాసరావు ఫ్రమ్ విజయనగరం. హాయ్. హాయ్. ఇద్దరు ఎంత చక్కగా నడుచుకుంటూ వచ్చారో. ఇలా చాలా చక్కగా కోఆర్డినేటెడ్ గా నడుచుకుంటూ వచ్చారు. ప్రాక్టీస్ చేసుకొచ్చారా? లేదండి. లేదు. సో శ్రీనివాస్ గారు, శ్రీరూప ఏం చేస్తున్నారు మీరు? నేను ఇన్ఫోటెక్ ఎంటర్ప్రైజెస్ లోని సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాను. నేను బిఎస్ఎన్ఎల్ లో జూనియర్ టెలికామ్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నాను. శ్రీరూప, శ్రీనివాస్ గారు సాఫ్ట్ గా కనిపిస్తున్నారు, కానీ అంత సాఫ్టేనా? అంత కాదు, కనిపించే అంత సాఫ్ట్ కాదు. మరి శ్రీనివాస్ గారు, శ్రీరూప కొంచెం స్ట్రాంగ్ గా కనిపిస్తుంది, మనిషి అంతేనా? తను ఎప్పుడు కామన్ అండి, అంత స్ట్రాంగ్ కాదు. అదే, సో కనిపించేది కానీ ఆర్గ్యుమెంట్స్ లో స్ట్రాంగ్. ఓ ఓ ఓ అలాంటివి ఉంటాయి కదా. రైట్. మొత్తానికి కోటి రూపాయల కళ ఎప్పటిది, అండ్ కోటి రూపాయలు మీ సొంతం అయితే ఏం చేస్తారు? ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన నుంచి కోటి రూపాయలు కళ ఉండింది. ఎప్పుడా అనేసి వెయిట్ చేస్తూ, అండ్ స్టార్ట్స్ విత్ ఎస్ఎంఎస్ తోటి స్టార్ట్ చేసాం. రైట్. ఎవరు స్టార్ట్ చేశారు ఈ ఎస్ఎంఎస్? నేనే పంపించాను ఎస్ఎంఎస్. ఒకసారి పంపిస్తే తగిలేదు? లేదు, నేను డైలీ పంపించాను. శ్రీనివాసరావు గారు,
మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు? నేను హైదరాబాద్లో. హైదరాబాద్. శ్రీరూప ఉద్యోగం ఎక్కడ? విజయనగరం. విజయనగరం ఎక్కడ? హైదరాబాద్ ఎక్కడ? సో మొత్తానికి ఇక్కడ ఇద్దరు కలిశారు. మీ ఇద్దరిని కో అంటే కోటి కలిపిందన్నమాట. Yes, Yes. definitely. చాలా రోజుల తర్వాత మరి భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక్క వేదిక మీద ఉన్నారు. ఎంజాయ్ చేయండి ఈ మూమెంట్. థ్యాంక్ యూ. కానీ ప్రస్తుతం ₹1,00,00,000 వస్తే ఏం చేస్తారో మీరు చెప్పలేదు నాకు. ₹1,00,00,000 ఎంత ఇంపార్టెంట్, ఏం చేస్తారు? నేనైతే బిజినెస్ స్టార్ట్ చేసి ఒక 10 మందికి ఉపాధి కల్పిద్దామని అనుకుంటున్నాను. సొంత లాభం ఉంది, పక్క వాళ్ళ లాభం ఉందండి. బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. అండ్ శ్రీరూప మీరు? మెయిన్ ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాం. ఒక ఇంటి వారు అయ్యారు కాబట్టి ఇప్పుడు ఒక ఇల్లు కావాలి ఇద్దరికి. సో ఇల్లు కొనుక్కుని బిజినెస్ స్టార్ట్ చేయడానికి కూడా సరిపోయిన డబ్బులు ₹1,00,00,000 ఇస్తాయని నేను అనుకుంటున్నాను. ఇద్దరి కోరికలు నెరవేరుతాయి అనుకుంటాను. మరి ప్రస్తుతం వివల్ కో అంటే కోటి మీ సొంతం చేసుకోండిలో అదిగో మీ ₹1,00,00,000 సొంతం చేసుకోండి. ఈ క్షణం ఇప్పుడు మీరు కోటీశ్వరులు. అది మీ డబ్బులే. శ్రీనివాస్ అండ్ శ్రీరూప ఎంజాయ్ చేశారా? ఎలా ఉన్నాయి ₹1,00,00,000? ఫస్ట్ టైం అండి చూడటం ₹1,00,00,000. అలా. ఈ ₹1,00,00,000 ప్రైజ్ మనీ మీకు స్పాన్సర్ చేస్తున్నారు డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్. మరి ఈ ₹1,00,00,000ని మీరు సొంతం చేసుకున్నారు సరే, ఇక్కడి నుంచి గేమ్ స్టార్ట్ అవుతుంది. ఒడిసి పట్టుకోండి. మీకు ఇచ్చేసాం కోటి. ఆ కోటి మాది కాదు, ఆ కోటి మీది. అయితే గేమ్ లో రూల్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కసారి గేమ్ రూల్స్ ఏమిటో చెప్పేస్తాను మీకు. ఆటలో ₹1,00,00,000ని మీకు ఇచ్చేసాం. 7 ప్రశ్నలు మిమ్మల్ని పలకరిస్తాయి. కేవలం 7 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్తే ఈ ₹1,00,00,000 మీరింటికి పట్టుకెళ్ళచ్చు. ఎలా? ప్రతి ప్రశ్నకి మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తాం. ఈ మల్టిపుల్ ఆప్షన్స్ లో ఏది సరైన సమాధానం అనుకుంటున్నారో దానిపై మీరు డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక మనసులో ఎక్కడైనా ఏదైనా అనుమానం పీకుతుంటే మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చాం కాబట్టి మరొక దానిపై కూడా మీరు డబ్బులు స్ప్లిట్ చేసి పెట్టుకునే అవకాశం కల్పిస్తున్నాం. దట్ వే ఒకవేళ కనుక అది ఆన్సర్ కరెక్ట్ అయితే డబ్బులు దాని మీద ఉంటాయి, రాంగ్ ఆన్సర్ మీద ఉన్న డబ్బులు శాశ్వతంగా కిందకు వెళ్ళిపోతాయి. అయితే ఇది చేయడానికి మీ దగ్గర ఉంటాయి కేవలం 60 సెకండ్లు మాత్రమే, 60 సెకండ్స్ ఓన్లీ. అండ్ గేమ్లో మరొక రూల్ ఏంటంటే ఎప్పుడైనా సరే గేమ్లో ఉన్న ఆప్షన్స్లో ఒక్కదాన్ని ఖాళీగా అట్టి పెట్టాలి. మిగతా వాటిపై మీరు డబ్బులు సర్దు పెట్టుకోవచ్చు. ఆల్ రైట్, మీ దగ్గర ఉన్నాయి ₹1,00,00,000, నా దగ్గర ఉన్నాయి 7 ప్రశ్నలు. లెట్స్ ప్లే వివెల్ కో అంటే కోటి మీ సొంతం చేసుకోండి.